బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీఐ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. 5వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 5వ ఫ్లోర్ పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. అయితే ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎస్బీఐ భవనంలో విలువైన ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం. ఆ బిల్డింగ్ లో ఎవరైనా చిక్కుకున్నారా అన్నది తెలియాల్సిందే. అయితే ఆదివారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? మంటల అదుపులోకి వచ్చాయా? రత్న, అయితే ఈ రోజు ఒక్కసారిగా సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో ఉన్న ఎస్బీఐ అడ్మిషన్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. 5వ అంతస్తులో మంటలు చెలరేగుతా ఉన్నాయి. ఇప్పటికీ కూడా మంటలు కాస్త అదుపులోకి రానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 ఫైర్ ఇంజన్లతోని అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అధికారులు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకైతే విఫల ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటల్ని చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి అయితే ఫోన్ ద్వారా సమాధానం అయితే అందించారు. అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది 3 నుంచి 4 ఫైర్ ఇంజన్లతో కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యంగా బ్యాంకులో ఉన్నటువంటి అన్ని కూడా పేపర్స్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కటి అంటుకుంటే దాని తర్వాత ఇంకొకటి అలా మొత్తం అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విలువైనటువంటి కీ డాక్యుమెంట్స్ కూడా ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ లో దగ్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు సెలవు దినం కావడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆ బిల్డింగ్ నుంచి వెంటనే బయటకు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మరి అసలు ఆ ఫైర్ కి సంబంధించినటువంటి ఆ యాక్సిడెంట్ లో ఎవరైనా చిక్కుకున్నారనేటువంటి కోణంలో కూడా అటు ఫైర్ సిబ్బంది పోలీసులు కూడా విచారణ అయితే చేస్తా ఉన్నారు. అలాగే చుట్టుపక్కల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ అయితే చేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు సండే కావడంతో, ఆదివారం కావడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని వాళ్ళ లెక్కలు చూసుకోవడానికి ఇతరత్ర డాక్యుమెంటేషన్ కు సంబంధించిన పరిశీలన చేసుకుంటారు కాబట్టి ఈ టైం వరకు కూడా ఎంప్లాయీస్ అయితే ఉంటారు. కానీ ఈ రోజు ఆదివారం కావడంతో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది అనేటువంటి కొంత అయితే మనకు కనిపిస్తా ఉంది రత్న. బట్ ఇప్పటి వరకు కూడా మంటలు అయితే అదుపులోకి అయితే రాలేదు. 3వ ఫ్లోర్ లో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్ అలాగే 5వ ఫ్లోర్ వరకు కూడా మంటలు చెలరేగినట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రికల్ బోర్డ్ ఏదైతే ఉందో దానిలో చెలరేగినటువంటి మంటల కారణంగానే మొత్తం బిల్డింగ్ అంతా కూడా మంటలు చెలరేగినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధాన కారణం అయితే ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బోర్డ్ ఏదైతే ఉందో అది షార్ట్ సర్క్యూట్ కావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అధికారులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రత్న. రైట్ విజయ్, ఎంతవరకు ఆస్తి నష్టం జరుగుంటది? దానికి సంబంధించిన అంచనా ఏమైనా చెప్తున్నారా? అంటే దాని విలువ కట్టలేకపోతా ఉన్నారు అధికారులు అయితే ఇప్పటి వరకు రత్న. బట్ కీలకమైనటువంటి ఫైల్స్ అన్ని కూడా ఆ యొక్క అడ్మిషన్ బిల్డింగ్ లోనే ఉంటాయి. అయితే కార్యకలాపాలకు సంబంధించిన బిల్డింగ్ కాకుండా అడ్మిషన్ బిల్డింగ్ కావడంతో అటు లావాదేవీలకు సంబంధించింది అలాగే ఇతర కార్యకలాపాలకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఆ అడ్మిషన్ బిల్డింగ్ లోనే డాక్యుమెంట్స్ అన్ని కూడా పెడతా ఉంటారు కాబట్టి పూర్తి సమాచారం మేరకు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తునే ఆస్తి నష్టానికి మనకు సంభవించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. బట్ దాని విలువ అయితే ఇంతవరకు అధికారులు అయితే ఎవరు వెల్లడించలేకపోతా ఉన్నారు. ఒక పక్క ఆ బ్రాంచ్ కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఎంత మొత్తంలో ఈ యొక్క నష్టం ఉంది అనేది కూడా అంచనా వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది రత్న. విజయ్, దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా అని చెప్తున్నారు, అదే విధంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారా పోలీసులు, లేదంటే ఎవరైనా కావాలని ఈ విధమైన ఈ ఘటనకి పాల్పడినట్లు కూడా ఏమైనా అటు కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారా? ఎస్ రత్న, అయితే గతంలో చూసుకున్నట్లయితే ప్రతి బిల్డింగ్స్ అంటే పెద్ద ఎత్తున ఉన్నటువంటి బహుళ అంతస్తుల బిల్డింగ్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు ఏ విధంగా అయితే జరిగాయో సో కొన్ని అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బోర్డ్లు షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల కొన్ని ఇతరత్ర కారణాల వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇది మొత్తం
బ్యాంకుకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి దాని మీద ఎవరైనా కావాలని ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారా, లేకపోతే అది సహజంగానే అంటే మేజర్ గా చెప్పాలంటే సమ్మర్ కాబట్టి ఎక్కువగా ఈ వైరింగ్ ఏదైతే ఉంటుందో అది లోడ్ తీసుకున్నప్పుడు, హెవీ పవర్ తీసుకున్నప్పుడు ఎక్కువగా హీట్ అయిపోయి మెల్ట్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి రబ్బర్ అలాగే దాని చుట్టూ ఉన్నటువంటి పొరంతా కాలిపోవడం తోటి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అటు ఫైర్ అధికారులు కూడా అంటే అగ్నిమాపక సిబ్బంది అధికారులు కూడా చెప్తా ఉన్నారు. బట్ అది నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ అనేది ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి విధంగా కూడా పోలీసులు అలాగే అటు అగ్నిమాపక సిబ్బంది కూడా దర్యాప్తునైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.